ఇప్పుడు మా భార్య ఉంది, ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేదు, ఏదో ఎలక్షన్లో ఎలాగ వస్తారు తిరగడానికి, సంబంధం లేని వాళ్ళని పాలిటిక్స్లో తీసుకురావడం చాలా తప్పు కూడా. ఎవరన్నా సరే మన సోదరితో సమానం. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎవరో కూడా, ఇప్పుడు జెంట్స్ వచ్చారు తప్పితే ఆయన మిస్సెస్ కానీ ఎవరో కూడా పాలిటిక్స్కి వచ్చిన దాఖలాలు లేవు కదా. రానప్పుడు మనం వ్యక్తిగత విషయాలు రోడ్డు మీదకి లాగడం కూడా చాలా తప్పు. వీళ్ళకే కదా అందరికీ బాధగా ఉంటుంది. మరి ఆ విధంగా ముఖ్యమంత్రి స్థాయి మనుషులు అంటే అసూయ. ఇంక ఏమనాలి, అతని దగ్గర ఏమీ లేదు, ఏదో ఒకటి విమర్శించాలన్నప్పుడు ఏదో ప్రజలు ఎందుకు తీసుకుంటారు? చట్టాలు ఉన్నాయి. ఎవరన్నా ఏదన్నా చేసుకున్నా చట్ట ప్రకారం ఉంటుంది కదా. చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే తప్పు అవుతుంది. ఒక ప్రచారం తప్ప వేరే అంశాలు ఏమైనా మీ ఇద్దరి మధ్య చర్చకొచ్చేవా కూర్చున్నప్పుడు ఇన్ని రోజుల్లో? ఎక్కువ నేను ఎక్కువ ఆయన దగ్గర స్పెండ్ చేసింది కూడా ఏంటంటే జస్ట్ పిఠాపురం గురించి డిస్కషను. ఆయన ఏమైనా ఇలా చేయమంటే అలా చేయడం, లేదనుకుంటే నేనేమన్నా సలహా ఇచ్చింది ఆయన ఎస్ అన్నాం, లేదనుకుంటే ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంది డిస్కషన్ తప్పితే వేరే డిస్కషన్లు ఏమి రాలేదు. కానీ నాతో ఒకసారి ఏమన్నారంటే, వర్మ గారు మనం జనసేన టీడీపీ కార్యకర్తలను ఇద్దరం కలిసి రేపు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, వాళ్ళందరూ కష్టపడుతున్నారు రెండు పార్టీలు అని చెప్పారు. ఎస్ సార్, అది కరెక్ట్ అని చెప్పారు. నేను ఓకే. నాగబాబు గారు కూడా ఎక్కువ అక్కడ ఉన్నారు కదా, నాగబాబు కలిసి పనిచేసాం, అందులో ఇబ్బంది లేదు. ఆయన కంటిన్యూగా కూర్చొని ఉన్నారు అక్కడ. ఆయన నేను కలిసి కొన్ని షోలు చేసాం. ఆయన కూడా కొన్ని గ్రామాలు వెళ్ళారు, కలిసి పనిచేసాం. అందులో మాకెవరికి ఇబ్బంది లేదు, జనాలకి ఇబ్బంది వస్తే ఆయనకి నాకు ఇబ్బంది లేదు, ఈయనకి నాకు ఇబ్బంది లేదు. సార్, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కొద్దిగా బుజ్జగించి ఒక వాయిస్ ఒకటి మాట్లాడారు మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు. అదొకసారి విందాం. ఆ ముందు ఏం జరిగిందో మీరు ఏది దాయకుండా చెప్పాలి ప్లీజ్. బాబు గారు బయట ప్లే చేయండి. వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం. ఇక్కడ మీరు క్లారిటీ చేయాల్సింది, ఆ విజువల్ అలాగే ప్లే చేయండి. మీరు ఏంటి అక్కడ ఒక నవ్వు లేదు, ఏం లేదు, చాలా సీరియస్గా ఉన్నారు. అంతకుముందు ఏం జరిగింది? క్యాడర్ అంతా కొద్దిగా ఇబ్బంది పెట్టారా? క్యాడర్ అందరూ వెళ్ళాం కదా, ఆ రోజు ఇబ్బందికరమైన రోజే కదా. మరి నేను దాని ముందు పురుషోత్తపట్నంని ఏలేరు ఫేస్ 2 అడిగాను. ఓకే. వర్మ గారు ఏ చెప్తా అవన్నీ చేస్తామని చెప్పారు. సో మీలో అది కనిపించట్లేదు. సరే, హామీ ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే కనిపించట్లేదు. అంటే ఏదో కోల్పోయామన్న బాధ ఉంటుంది కదా సొంత నియోజకవర్గం. వీళ్ళందరినీ కూడా నేను ఆవేళ సముదాయించాలి కదా, టెన్షన్ అన్నీ ఉంటాయి కదా, మరి అందరినీ సముదాయించాలి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రోజు సాయంత్రంతో మా కేడర్ మేమందరం భోజనం చేసి మధ్యాహ్నం భోజనం దగ్గర మాట్లాడుకున్న దాంతో సాయంత్రంతో ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. మరి ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ ఏం స్టార్ట్ అయింది? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ అధ్యక్షులకి 100% గెలిపించే విధంగా పనిచేయాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి ఓటు అన్నది ఒక నిర్ణయానికి వచ్చాం. ఓకే. ఆ మరుసటి రోజు నుంచి మేము పార్టీకి పనిచేస్తా ఉన్నాం. దీన్నే కిందకి ఎడ్యుకేట్ చేసుకుంటూ బీసీలు కానీ టైం పట్టిందా బాగా? కొద్దిగా ఒక వారం 8-9 రోజులు పట్టింది. రాత్రి రోజు 11-12 అయ్యేది.
ఒక నిమిషం వరం గారు, తెనాల నుంచి ఒక శ్రీనివాస్ ఒక పబ్లిక్ కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి.